అప్పటి రాజకీయం వేరు ఇప్పటి రాజకీయం వేరు. వెనకట మస్తు నియతిగల లీడర్లు ఉంటుండే బిడ్డ. వాళ్ళు తిన్నా తినకపోయినా జనాల మంచి చెడ్డ చూసేటోళ్ళు. జిందగీ బర్ ఒక్కటే పార్టీలు ఉండేటోళ్ళని ఊకే చెప్తుంటాడు మా తాత. ఇప్పటోళ్ళని చూసి మస్తు బాధపడుతుంటాడు. ఊకోవే పెద్ద మనిషి, మనుషులు కాలాన్ని బట్టి మారుతుంటారు, ఊకే నువ్వెందుకు రంది పడుతున్నావని ముసలోని బుదిగరిస్తుంటారు మా వాళ్ళు అన్నట్టు గీ ముచ్చట చూడుండ్రి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆగో గమ్మతున్నది కదా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ ముచ్చట. చుట్టుముట్టు చేయి పార్టీ వాళ్ళను కూకబెట్టుకొని నడమ కూకున్న తాను మాత్రం కారు పార్టీ ఎమ్మెల్యేనని చెప్పవచ్చే. మరిగా గట్టెట్లయితుంది సారు అని అంటే, బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టా. బాలే పాయింటే దొరకవచ్చిండు కదా సారు. మరిగా సార్ అన్నది కూడా వాజీబే. జీతంలోకేంచి నెలకు 5,000 కారు పార్టీ అకౌంట్లకు పోతున్నాయట. అందుకే తాను కారు పార్టీలనే ఉన్నా అంటుండు. ఇక ఈ ముచ్చట ఇన్నంటనే అటు జీవన్ రెడ్డి సారు మైకుల ముంగటికి వచ్చిండు. చూడండి రాయనేమన్నాడు. స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పించారు. నేను కూడా ఆయన పార్టీ నిన్న కూడా బీఆర్ఎస్ అని చెప్పింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకోవాలి, నా సంవత్సరాలు చిచ్చు పెడుతుంది ఆయన అంటున్నాను. నా సంవత్సరాలు చిచ్చు పెట్టకు, పక్కింటోడి కన్నవీయక అంటున్నాను. ఈ పక్కింటోడి కన్నవి బుద్ధి బానుకో అంటున్నాను కాదన్నట్టు. జగిత్యాల ఎమ్మెల్యే సాబు కారు పార్టీలనే ఉన్నాడు, పార్టీ మారలేదని స్పీకర్ సార్ చెప్పిండు. మరి అసొంటప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సంసారంలో ఏంటికి చిచ్చు పెడతాడో ఏమో అన్నట్టు మాట్లాడింది జీవన్ రెడ్డి సారు. ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటిదంటే, జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 సీట్లుంటే దాంట్లో 30 కాంగ్రెస్ టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే ఇచ్చిండ్రని, జీవన్ రెడ్డి సార్కి 20 ఇచ్చిండ్రని పొట్టు లొల్లు అవుతుంది జగిత్యాల. కారు పార్టీలనే ఉన్నా అని చెబుతున్న ఎమ్మెల్యే సాబుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 30 టికెట్లు ఎట్లు ఇచ్చిండ్రబ్బా అని కొంతమంది పరిశాన్ అవుతుంటే, సారు కారు పార్టీలో ఉండి చెయ్యి పార్టీని గెలిపియమని ఎట్లా ప్రచారం చేస్తాడో మరి గాని ఇంగింతమంది పరిశాన్ అవుతుండ్రు. అంతా గమ్మతే నడుస్తుంది కదా జగిత్యాల రాజకీయం అనుకుంటారు ఇప్పుడు అందరూ.